పాలిటిక్స్ అంటే ప్రతిసారి ఎలక్షన్స్ లో మాత్రమే ఫైట్ చేసుకోవడం కాదు. కొన్ని సార్లు పెద్ద పెద్ద బ్యాటిల్స్ కూడా రిజల్ట్స్ అనౌన్స్ అయిన తర్వాతనే మొదలవుతాయి. కానీ ఈ బ్యాటిల్స్ గన్స్ తోని వైలెన్స్ తోని కాదు. ఇట్స్ ఆల్ విత్ సింపుల్ సిగ్నేచర్స్, కాన్స్టిట్యూషనల్ లూప్ హోల్స్ లో, క్లోజ్డ్ డోర్స్ మీటింగ్స్ లో, ఇంకా ఒక్క పవర్ఫుల్ పొజిషన్, అదే గవర్నర్. ఈ రోజు మనం అయితే మోస్ట్ కాంట్రవర్షియల్ డెబేట్స్ ఇన్ పాలిటిక్స్ లోకి అయితే ఎంటర్ అవుతున్నాం. అదే హౌ గవర్నర్స్ ఇన్ఫ్లుయెన్స్ గవర్నమెంట్ ఫార్మేషన్ అని. ఇంకా అపోజిషన్ పార్టీస్ ఎప్పుడు కూడా బీజేపీని అక్యూజ్ చేస్తాయి, ఎందుకంటే గవర్నమెంట్ సిస్టమ్ ని చాలా స్ట్రాటజిక్ యూస్ చేసుకుంటాయి కాబట్టి. అండ్ ఈ డెబిట్ మధ్యలో ఇంకొక రైజింగ్ రీజనల్ ఫోర్స్, అదే ఒక యాక్టర్ సీఎం అయిపోవడం. మీ అందరికీ తెలుసు కదా, విజయ్ దళపతి ఈజ్ నౌ ద సీఎం ఆఫ్ తమిళనాడు. ఈయనైతే తమిళనాడు పాలిటిక్స్ కి చాలా మ్యాసివ్ పబ్లిక్ సపోర్ట్ తో ఎంటర్ అయిపోయాడు. అండ్ ఆల్సో ఫేసింగ్ అ పొలిటికల్ ఎకో సిస్టమ్ వేర్ పవర్ ఈజ్ నాట్ జస్ట్ అబౌట్ ఓట్స్ బట్ అ స్ట్రాటజీ. ఇది జస్ట్ ఎలక్షన్స్ గురించి మాత్రమే కాదు, దిస్ ఆల్ అబౌట్ పవర్, టైమింగ్, కాన్స్టిట్యూషనల్ అథారిటీ, ఇంకా పొలిటికల్ చెస్ గేమ్. మనమైతే ఫస్ట్ ఇక్కడే మొదలు పెడదాం. వాట్ పీపుల్ థింక్ అబౌట్ డెమోక్రసీస్. మనలో చాలా మందికి డెమోక్రసీ అనేది చాలా సింపుల్ అనుకుంటాం. పీపుల్ ఏమో ఓట్ చేస్తారు, సీట్లు ఏమో కౌంట్ చేస్తారు, అండ్ ఎవరికి ఎక్కువ నెంబర్స్ కనిపిస్తాయో వాళ్ళ గవర్నమెంట్ ని ఫార్మ్ చేస్తారు. సింపుల్ అనుకుంటాం, బట్ ఇండియన్ పాలిటిక్స్ ఇస్ మచ్ మోర్ కాంప్లికేటెడ్. ఎస్పెషల్లీ ఎప్పుడైతే హంగ్ అసెంబ్లీ కనిపిస్తుందో, కోలిషన్ పాలిటిక్స్ ఉంటాయో, రీజనల్ అలయన్సెస్ ఉంటాయో, స్ప్లిట్ మ్యాండేట్స్, ఇండిపెండెంట్ ఎమ్మెల్యేస్, ఇంకా పోస్ట్ పోలింగ్ అలయన్సెస్. అదే పాయింట్ లో గవర్నర్ ఎంట్రీ ఇస్తారు అండ్ సడన్లీ ఎంటైర్ పాలిటిక్స్ విల్ బికమ్ అ గేమ్ ఆఫ్ స్ట్రాటజీ. కానీ టెక్నికల్ గా చూసుకుంటే గవర్నర్ కి గవర్నమెంట్ ఫార్మేషన్ అప్పుడైతే చాలా కాన్స్టిట్యూషనల్ పవర్స్ ఉంటాయి. అండ్ ఆ పవర్స్ ని కనుక వాడుకుంటే ఎంటైర్ స్టేట్ ని రూల్ చేసే డైరెక్షన్ మార్చేయగలుగుతారు. అసలు గవర్నర్ కి ఇంత పవర్స్ ఎందుకు? హూ ఇస్ గవర్నర్ ఫర్ అ స్టేట్? అండ్ గైస్, మనం వీడియోలోకి ఇంకొంచెం ముందుకెళ్లే ముందు మీకోసం ఇంత ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నందుకు ఒక్కసారి ఈ వీడియోని అయితే లైక్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయాలనిపిస్తే కన్సిడర్ చేయండి. అండ్ లెట్స్ కంటిన్యూ. చాలా మంది గవర్నర్ అంటే అదొక సెర్మోనియల్ పోస్ట్ అని మాత్రమే అనుకుంటారు, బట్ పొలిటికల్ క్రైసిస్ లో మాత్రం గవర్నర్ బికమ్స్ ద మోస్ట్ పవర్ఫుల్ ఇండివిజువల్ ఇన్ ద స్టేట్. గవర్నర్ అయితే డైరెక్ట్ గా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియానే అపాయింట్ చేస్తారు, బట్ ప్రాక్టికల్ గా చూస్తే సెంట్రల్ గవర్నమెంట్ ప్లేస్ ఎ మేజర్ రోల్ ఇన్ అపాయింట్మెంట్స్. అందుకే కదా అపోజిషన్ పార్టీస్ ఎప్పుడు కూడా గవర్నర్ ని అక్యూజ్ చేస్తారు, వాళ్ళు ఎప్పుడు కూడా రూలింగ్ పార్టీకి సపోర్ట్ అన్నట్టు. ఎస్పెషల్లీ వెన్ బీజేపీ ఇస్ రూలింగ్ నేషనల్లీ. ఇప్పుడు మనం కనుక కేర్ఫుల్ గా అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తే, గవర్నర్ చేసే పనులు ఏంటంటే హీ ఇన్వైట్స్ పార్టీస్ టు ఫార్మ్ ద గవర్నమెంట్. అందులో ఎవరికి ఫస్ట్ ఛాన్స్ ఇవ్వాలనేది కూడా గవర్నర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇంకా గవర్నర్ వాళ్ళని ఫ్లోర్ టెస్ట్ కి పిలవచ్చు, డెసిషన్స్ ని డిలే చేయొచ్చు, ప్రెసిడెంట్ రూల్ తో స్టేట్ ఫంక్షన్ అవ్వాలని చెప్పి రికమెండ్ చేయొచ్చు, ఆల్సో బిల్స్ ని అప్రూవ్ చేయొచ్చు, లేకపోతే డిలే కూడా చేయొచ్చు. అండ్ హీ కెన్ లిటరల్లీ ఇన్ఫ్లుయెన్స్ ద కాన్స్టిట్యూషనల్ టైమింగ్. అండ్ మనందరికి తెలిసిందే, పాలిటిక్స్ లో టైమింగ్ ఈజ్ ఎవ్రీథింగ్. జస్ట్ ఒక 48 hours ఆఫ్ డిలే ఇచ్చినా సరే గవర్నమెంట్ కంప్లీట్ గా మారిపోవచ్చు. ఇప్పుడు కనుక మనం రియల్ పొలిటికల్ చెస్బోర్డ్ చూసుకుంటే, ఈ సిచ్యువేషన్ ఒకసారి ఇమాజిన్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎలక్షన్ రిజల్ట్స్ ఏమో అనౌన్స్ అయిపోయాయి, ఏ పార్టీకి కూడా ఫుల్ మెజారిటీ రాలేదు, మ్యాజిక్ నెంబర్ కనిపించలేదు. సో ఇప్పుడు అసలైన రేస్ మొదలైంది. ఇది పబ్లిక్ కాదు, బట్ ఫర్ ద ఎమ్మెల్యేస్. మనకి సినిమాల్లో చూపించినట్టు ఎమ్మెల్యేలకి ఫోన్లు రింగ్ అవుతాయి, రిసార్ట్లు బుక్ అవుతాయి. ఈ సిచ్యువేషన్ లో ఇండిపెండెంట్ ఎమ్మెల్యేస్ బికమ్ ద మోస్ట్ వాల్యుబుల్ అసెట్స్ టు ఫార్మ్ ద గవర్నమెంట్స్. ఓవర్ నైట్ లో లాట్ ఆఫ్ పొలిటికల్ నెగోషియేషన్స్ జరిగిపోతాయి. అండ్ ఈ గందరగోళంలో ఒకే ఒక ఆఫీస్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచిపోద్ది, అదే రాజ్భవన్. రాజ్భవన్ అంటే గవర్నర్ ఉండే ఆఫీస్. ఎందుకంటే ఎవరికైతే ఫస్ట్ ఇన్విటేషన్ గవర్నమెంట్ ఫార్మ్ చేసుకోవడానికి దొరుకుద్దో వాళ్ళకైతే సైకలాజికల్ అడ్వాంటేజ్ ఉంటుంది. మీడియా నెరేటివ్స్ చేంజ్ అవుతాయి, మార్కెట్స్ రియాక్ట్ అవుతాయి, ఇంకా ఎమ్మెల్యే షిఫ్ట్ లాయల్టీస్, జనాల పర్సెప్షన్ కూడా మారిపోతుంది. అదే మెయిన్ రీజన్ వై పార్టీస్ సే గవర్నర్ ఈజ్ నాట్ ఈవెన్ యాక్టింగ్ న్యూట్రల్ అని. ఈ అక్యూజేషన్ జస్ట్ తమిళనాడులో మాత్రమే కాదు, చాలా సార్లు చాలా గవర్నమెంట్స్ లో మనం వింటూనే ఉంటాం. ఇది చాలా స్టేట్ లో ఓవర్ ద ఇయర్స్ డిఫరెంట్ పార్టీస్ ని ఇన్వాల్వ్ చేయడం చాలా సార్లు జరిగింది. ఇలాంటి అగ్రెసివ్ ఎక్స్పాన్షన్ స్ట్రాటజీ జరిగినప్పుడు బీజేపీ ఫేసెస్ ద స్ట్రాంగెస్ట్ క్రిటిసిజం. ఇప్పుడు మనం అయితే బీజేపీ స్ట్రాటజికల్ మోడల్ అర్థం చేసుకుందాం. అసలు ఎందుకని అందరూ కూడా బీజేపీని పొలిటికల్లీ స్ట్రాటజిక్ అంటున్నారు? మీరు చూస్తే బీజేపీ ఇస్ యాక్టింగ్ లైక్ అ లాంగ్ టర్మ్ పొలిటికల్ మిషన్. ఇది జస్ట్ ఎలక్షన్ టు ఎలక్షన్ ఆర్ ఇన్స్టిట్యూషన్ టు ఇన్స్టిట్యూషన్ అయితే కాదు. వాళ్ళ స్ట్రాటజీ ఫోకస్ అంతా కూడా నెరేటివ్ కంట్రోల్, ఆర్గనైజేషనల్ స్ట్రెంగ్త్, మీడియా డామినెన్స్, బూత్ లెవెల్ మేనేజ్మెంట్, అలియన్స్ ప్రెషర్, కాన్స్టిట్యూషనల్ టైమింగ్, గవర్నర్ ఇన్ఫ్లుయెన్స్, ఇంకా సైకలాజికల్ వార్ఫేర్. వీటి మూలానే అపోజిషన్ లీడర్స్ కూడా అనే విషయాలు ఏంటంటే బీజేపీ ఎక్స్ట్రీమ్లీ స్ట్రాంగ్ ఇన్ పొలిటికల్ మేనేజ్మెంట్ అని. ఇప్పుడు మనం ఈ విషయం అర్థం చేసుకోవడం అయితే చాలా ఇంపార్టెంట్. కాన్స్టిట్యూషనల్ పొజిషన్స్ ని స్ట్రాటజికల్ గా లిమిట్స్ లో వాడుకోవడం అయితే ఇల్లీగల్ కాదు. అదే ఇక్కడ ఉన్న మేజర్ కీ డిబేట్. అపోజిషన్స్ ఈ పాయింట్ మీద చాలా బాగా ఆర్గ్యూ చేస్తారు, దట్ స్పిరిట్ ఆఫ్ డెమోక్రసీ ఇస్ బీయింగ్ మ్యానిపులేటెడ్ అని. బీజేపీని సపోర్ట్ చేసే వాళ్ళు ఏం ఆర్గ్యూ చేస్తారంటే ప్రతిదీ కూడా కాన్స్టిట్యూషనల్ గానే జరుగుతుందని. అండ్ ఈ లీగాలిటీ ఇంకా మారాలిటీ మధ్య జరిగే వారే ఈ పాయింట్ లో రియల్ కాంట్రవర్సీ. మరి విజయ్ విషయంలో మనం గవర్నర్ గురించి
చాలా అనుకున్నాం, బట్ ఇప్పుడు మనం అర్థం చేసుకుంటే హౌ గవర్నర్ కెన్ రియల్లీ చేంజ్ ద గేమ్. మనమైతే ప్రెసెంట్ కొన్ని సినారియోస్ తీసుకుందాం. ఫస్ట్ సినారియో వచ్చి సింగిల్ లార్జెస్ట్ పార్టీ. సపోజ్ మనకి 2 పార్టీలు ఉన్నాయి, వేర్ పార్టీ ఏకి 110 సీట్స్ వచ్చాయి అండ్ పార్టీ బి ఉంది, ఇది అలయన్స్ తో ఫామ్ అయింది కానీ 115 సీట్స్ వచ్చాయి. ఇప్పుడైతే గవర్నర్ ఎవరిని ఫస్ట్ ఇన్వైట్ చేయాలంటారు? ఇండివిజువల్ గా 110 సీట్స్ నెగ్గిన పార్టీనా, లేకపోతే అలయన్స్ తో 115 సీట్స్ తెచ్చుకున్న పార్టీనా? ఇదే ఆల్వేస్ హ్యాపెనింగ్ కాంట్రవర్షియల్ డిస్కషన్, ఎందుకంటే గవర్నర్స్ డెసిషన్ కెన్ డిసైడ్ ద గవర్నమెంట్. ఇప్పుడు రెండో సినారియో, టైం అడ్వాంటేజ్ గురించి మాట్లాడుకుందాం. లెట్స్ సే పార్టీ ఏకి గవర్నర్ 10 రోజులు టైం ఇచ్చాడు టు ప్రూవ్ ద మెజారిటీ అని, అండ్ ఆ 10 రోజులు అయితే పొలిటికల్లీ గోల్డ్ అనే చెప్పాలి. ఎందుకంటే ఈ టైంలో పార్టీస్ కెన్ నెగోషియేట్ విత్ ఇండివిజువల్ ఎమ్మెల్యేస్ ఆర్ స్మాల్ గ్రూప్ ఆఫ్ ఎమ్మెల్యేస్. అపోజిషన్ పార్టీస్ ఆఫెన్ అలైజ్ దిస్ టైమ్ ఈస్ మిస్యూజ్డ్ ఫర్ పొలిటికల్ ఇంజనీరింగ్. అండ్ మూడో సినారియో వస్తే డిలేడ్ ఫ్లోర్ టెస్ట్. ఒక్కొక్కసారి అపోజిషన్ పార్టీస్ ఇమ్మీడియట్ ఫ్లోర్ టెస్ట్ కావాలని అయితే డిమాండ్ చేస్తాయి, బట్ డిలేస్ ఆల్వేస్ క్రియేట్ అన్సర్టనిటీ అండ్ అన్సర్టనిటీ ఆల్వేస్ క్రియేట్స్ ఆపర్చునిటీస్. అందుకే సుప్రీం కోర్ట్ ఇంటర్వెన్షన్ హ్యాస్ ఆల్వేస్ బికమ్ కామన్ ఇన్ పొలిటికల్ క్రైసిస్. అండ్ ఇప్పుడు మెయిన్ మ్యాటర్కి వస్తే వై విజయ్ ఎంటరింగ్ పాలిటిక్స్ రియల్లీ మ్యాటర్స్. తమిళనాడులో పాలిటిక్స్ ఎప్పుడు కూడా 2 మేజర్ పార్టీస్ డామినేషన్ తోనే జరిగాయి అండ్ ఈ సిస్టమ్ ని బ్రేక్ చేయడం అయితే చాలా డిఫికల్ట్, బట్ విజయ్కి ఇదైతే చాలా ఈజీ అయింది. ఎందుకంటే విజయ్కి యూత్ లో మ్యాసివ్ సపోర్ట్ ఉంది, ఫ్యాన్ అసోసియేషన్స్ చాలా ఉన్నాయి, పబ్లిక్ తో ఎమోషనల్ కనెక్ట్ కూడా చాలానే ఉంది, సినిమా ఇన్ఫ్లుయెన్స్ మనందరికీ తెలిసిందే, ఇంకా గ్రాస్ రూట్ పాపులారిటీ ఈయన ఎప్పుడో సంపాదించాడు. అండ్ ఆల్సో హీ ఈజ్ వెరీ స్ట్రాంగ్ ఇన్ పబ్లిక్ కమ్యూనికేషన్. ఈయన పొలిటికల్ ఎంట్రీ అయితే సెలబ్రిటీ ఎక్స్పెరిమెంట్ లో అయితే ఎవరు కన్సిడర్ చేసుకోలేదు. చాలా పొలిటికల్ అనలిస్టులు అయితే ముందే చెప్పేశారు ఈయన ఓట్స్ షేర్ డైనమిక్స్ ని చాలా ఎఫెక్ట్ చేస్తాయని. ఎందుకంటే ఫస్ట్ టైం ఓటర్స్ లో, అర్బన్ యూత్ లో, న్యూట్రల్ మిడిల్ క్లాస్ లో, సినిమా ఫాలోయింగ్ ఆడియన్స్ లో. అదే ఇప్పుడు నేషనల్ పార్టీస్ ని ఈయన మీద చాలా క్లోజ్ ఫోకస్ పెట్టేలా చేసింది. ఎందుకంటే తమిళనాడు ఈజ్ పొలిటికల్లీ ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇప్పుడు మనం అయితే బిగ్ ఫేర్ ఇన్ పాలిటిక్స్ గురించి మాట్లాడుకుందాం. పాలిటిక్స్ లో ఎస్టాబ్లిష్డ్ పార్టీస్ ఎప్పుడు కూడా ఒకే ఒక విషయం గురించి పెద్దగా భయపడుతుంటాయి, అదే ఎమోషనల్ వేవ్. ఎందుకంటే ఒక్కసారి ఎమోషనల్ వేవ్ ఎలక్షన్స్ లో స్టార్ట్ అయిందే అనుకోండి, ట్రెడిషనల్ క్యాస్ట్ క్యాలిక్యులేషన్స్ ఆటోమేటిక్ గా వీక్ అయిపోతాయి. ఇదే హిస్టరీలో చాలా సార్లు చాలా లీడర్స్ మీద కూడా జరిగింది. అండ్ విజయ్ కి పీపుల్ ఎమోషన్ మీద హిట్ చేసే టాలెంట్ అయితే ముందే ఉంది. అదే మెయిన్ రీజన్ ఎవ్రీ మూవ్ అరౌండ్ హిమ్ బికమ్ వెరీ స్ట్రాటజిక్. మీడియా నెరేటివ్స్, అలయన్స్ రూమర్స్, పొలిటికల్ ప్రెషర్, అడ్మినిస్ట్రేటివ్ కాంట్రవర్సీస్, ఇంకా ఎవ్రీథింగ్ దట్ విల్ ఇంటెన్సిఫై. అండ్ ఇప్పుడు మనం అయితే బీజేపీ యొక్క లాంగ్ టర్మ్ సౌత్ ఇండియా స్ట్రాటజీ మాట్లాడుకుందాం. బీజేపీకి అయితే ఒక్క విషయంలో చాలా క్లారిటీ వచ్చింది. బీజేపీకి కనుక సౌత్ ఇండియాలో స్ట్రెంత్ లేకపోతే నేషనల్ పాలిటిక్స్ లో వీక్ అయిపోయినట్టే అర్థం. అందుకే బీజేపీ ఫోకస్ చాలా హెవీగా ఎప్పుడు కూడా తెలంగాణ, కర్ణాటక, ఆంధ్ర, తమిళనాడు, ఇంకా కేరళ మీదనే ఉంటుంది. అండ్ వీటిలో తమిళనాడు ఎస్పెషల్లీ చాలా ఛాలెంజింగ్ బికాస్ దిస్ ఈస్ వెరీ స్ట్రాంగ్ ఇన్ ద్రవిడియన్ ఐడెంటిటీ పాలిటిక్స్. సో బీజేపీ స్ట్రాటజీ అంతా కూడా గ్రాడ్యువల్ ఎక్స్పాన్షన్ మీద కానీ ఇమీడియట్ టేక్ ఓవర్ అయితే కాదు. అండ్ ఈ ప్రాసెస్ లోనే ఎవ్రీథింగ్ దట్ ఇన్వాల్వింగ్ పాలిటిక్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, ఇంక్లూడింగ్ విజయ్ తలపతి. మనం ఇప్పుడైతే ఇండియాలో ఉన్న గవర్నర్ కాంట్రవర్సీస్ గురించి మాట్లాడుకుందాం. బ్రాడ్ గా మాట్లాడుకోవాలంటే గవర్నర్ రోల్ చాలా డెకేడ్స్ నుంచి కాంట్రవర్షియలే. ఇది జస్ట్ బీజేపీ గవర్నమెంట్ లోనే కాదు, మనం కాంగ్రెస్ గవర్నమెంట్ లో కూడా చాలా సార్లు చూసాం. కానీ రీసెంట్ టైమ్స్ లో అయితే ఈ డిబేట్ చాలా లౌడ్ అయిపోయింది. ఎందుకంటే అపోజిషన్ పార్టీస్ ఇంక్రీజింగ్లీ అక్యూజ్డ్ గవర్నర్స్ ఆఫ్ డిలేయింగ్ బిల్స్, ఇంటర్ఫియరింగ్ ఇన్ పాలిటిక్స్, ఫేవరింగ్ రూలింగ్ పార్టీస్, క్రియేటింగ్ కాన్స్టిట్యూషనల్ ఫ్రిక్షన్. చాలా స్టేట్ గవర్నమెంట్లు అయితే గవర్నర్స్ పబ్లిక్ గానే క్లాష్ పెట్టుకున్నారు. ఇదే మన ఇండియాలో చాలా మేజర్ కాన్స్టిట్యూషనల్ డిబేట్. సో గవర్నర్స్ అయితే ఇమీడియట్ గా యాక్ట్ చేయాలా, లేక ఇండైరెక్ట్ గా పొలిటికల్ అపాయింట్మెంట్స్ అయినా? ఈ క్వశ్చన్ అయితే ఆల్వేస్ రిమైన్స్ అన్రిజాల్వ్డ్ ఇన్ పబ్లిక్ డిస్కోర్స్. మనమైతే ఇప్పుడు కాన్స్టిట్యూషనల్ గ్రే ఏరియా ఏంటో చూద్దాం. దిస్ ఇస్ ద ప్లేస్ వేర్ ఎవ్రీథింగ్ విల్ బికమ్ కాంప్లికేటెడ్. మన కాన్స్టిట్యూషన్ గవర్నర్ కి కొన్ని సిచ్యువేషన్ లో చాలా పవర్స్ ఇచ్చేస్తుంది, కానీ ఏ పొలిటికల్ సినారియో అనేది మాత్రం క్లారిటీ ఉండదు. అండ్ వెన్ ఎవర్ ఇంటర్ప్రిటేషన్ ఎగ్జిస్ట్, పాలిటిక్స్ ఎంటర్ అయిపోతాయి. ఒక్క సైడ్ ఏమో దిస్ ఇస్ కాన్స్టిట్యూషనల్ అంటారు, అండ్ ఇంకొక సైడ్ దిస్ వయలేట్స్ డెమోక్రటిక్ స్పిరిట్ అంటారు. అండ్ బికాస్ మెనీ సిచ్యువేషన్స్ ఆర్ పొలిటికల్లీ సెన్సిటివ్, ప్రతి గవర్నర్ డెసిషన్ కూడా మనకి న్యూస్ హెడ్లైన్ అయిపోతుంది. ఇప్పుడు మనం మీడియా వార్ఫేర్ గురించి చూస్తే, మోడర్న్ పాలిటిక్స్ ఆర్ నాట్ జస్ట్ ఫౌట్ ఇన్ అసెంబ్లీస్. వాళ్ళకి యూట్యూబ్ ఉంది, ట్విట్టర్ ఉంది, ఇన్స్టాగ్రామ్, న్యూస్ డిబేట్స్, ఇంకా వాట్సాప్ ఫార్వర్డ్ మెసేజ్లు కూడా. నెరేటివ్ చాలా పవర్ఫుల్ అయిపోయింది. ఒకవేళ గవర్నర్ కనుక ఫస్ట్ ఒక పార్టీని ఇన్వైట్ చేస్తే ఒకళ్ళు అంటారు కాన్స్టిట్యూషనల్ ప్రాసెస్ అంటారు, ఇంకొకళ్ళేమో డెమోక్రసీ అండర్ అటాక్ అంటారు.
కానీ పబ్లిక్ ఇండివిజువల్ ఈస్ అప్ టు దెమ్, అది ఇండివిజువల్ ఒపీనియన్. అదే రీజన్ వల్ల పొలిటికల్ కమ్యూనికేషన్ ఇంతకు ముందు కంటే చాలా వాల్యుబుల్ అయిపోయింది. ఇప్పుడు మనం విజయ్ ఫేస్ చేసిన యాక్చువల్ ఛాలెంజ్ గురించి అయితే మాట్లాడుకుందాం. విజయ్ పాలిటిక్స్ లోకి ఎంటర్ అయితే సీరియస్ బ్యాటిల్ అయితే అబ్జర్వ్ చేశారు. ఫస్ట్ థింగ్ విన్నింగ్ ఓట్స్, తర్వాత కంట్రోలింగ్ పబ్లిక్ పర్సెప్షన్, ఇంకా హౌ పొలిటికల్ సిస్టమ్స్ ఆపరేట్ బియాండ్ ఎలక్షన్స్. ఎందుకంటే పాలిటిక్స్ ఒక సినిమా అయితే కాదు. సినిమాలో అయితే హీరో ఒక పర్సన్ ని 3 hours లో డిఫెక్ట్ చేసేయచ్చు, కానీ పాలిటిక్స్ లో ప్రతి మూవ్ కి చాలా రెసిస్టెన్స్ ఉంటుంది. పవర్ఫుల్ సిస్టమ్స్ కెన్ నెవర్ బి సరెండర్డ్ ఈజీలీ. యూత్ అసలు విజయ్ కి ఎందుకింత అట్రాక్టెడ్? యంగ్ పీపుల్ అంతా కూడా విజయ్ కి చాలా ఎమోషనల్లీ కనెక్టెడ్. ఎందుకంటే హిస్ కాన్ఫిడెన్స్, హిస్ డైరెక్ట్ కమ్యూనికేషన్, ఆయన ఎనర్జీ, సింప్లిసిటీ, ఇంకా మూవీలో ఉన్న ఫేమ్. విజయ్ గురించి తెలిసినా తెలియకపోయినా ఆయన ఇమేజ్ అనేది ఒక ఎమోషనల్ ఎక్సైట్మెంట్. అండ్ ఎమోషనల్ పాలిటిక్స్ కూడా పవర్ఫుల్, చాలా పవర్ఫుల్. నౌ లెట్స్ అండర్స్టాండ్ వై బీజేపీ ఈస్ స్టిల్ పొలిటికల్లీ డామినెంట్ నేషనల్లీ. ఎందుకంటే ఇక్కడ ఒక ఐడియాలజీ కంటే వాళ్ళ ఆర్గనైజేషనల్ డిసిప్లిన్ చాలా స్ట్రాంగ్. ఫ్రమ్ బూత్ వర్కర్స్ టు ఐటీ సెల్స్, ఫ్రమ్ ఎలక్షన్ డేటా టు కమ్యూనికేషన్ స్ట్రాటజీ, ప్రతిదీ కూడా చాలా సిస్టమేటిక్ గా ఆపరేట్ అవుతుంది. ఈవెన్ క్రిటిక్స్ కూడా బీజేపీ యొక్క పొలిటికల్ ఎగ్జిక్యూషన్ ని ఇంకా స్ట్రాటజీని మెచ్చుకునే వాళ్ళే. అందుకే రీజనల్ లీడర్స్ కెనాట్ అండర్ ఎస్టిమేట్ దెమ్, ఎస్పెషల్లీ న్యూ కమర్స్. అసలు గవర్నర్స్ పాలిటిక్స్ ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారా లేదా అనేది అయితే రియల్ క్వశ్చన్ కాదు. ఎందుకంటే కాన్స్టిట్యూషనల్ క్రైసిస్ లో వాళ్ళు క్లియర్ గా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. అసలు రియల్ క్వశ్చన్ ఏంటంటే వేర్ షుడ్ దిస్ కాన్స్టిట్యూషనల్ డిస్క్రిస్ ఎండ్ అండ్ వేర్ డస్ పొలిటికల్ న్యూట్రాలిటీ బిగిన్? మనం ఇప్పటి వరకు మాట్లాడుకునే డెబేట్ అన్నిటికీ కూడా ఇదే మెయిన్ రీజన్. అసలు ఫ్యూచర్ లో పొలిటికల్ క్రాష్ ఎలా ఉంటుందో ఇప్పుడు మాట్లాడుకుందాం. ఒకవేళ తమిళనాడులో విజయ్ కనుక ర్యాపిడ్ గా గ్రో అయిపోయాడే అనుకుందాం, ఫ్యూచర్ బ్యాటిల్స్ ఇంకా ఎక్స్ట్రీమ్ గా ఉంటాయి. ఎందుకంటే రీజనల్ ఐడెంటిటీ పాలిటిక్స్ ఇంప్రూవ్ అవుతాయి, నేషనల్ ఎక్స్పాన్షన్ స్ట్రాటజీస్ ఇంప్రూవ్ అవుతాయి, కాలిషన్ ఈక్వేషన్స్ అవి కూడా ఇంప్రూవ్ అవుతాయి, యూత్ మొబిలైజేషన్ ఇంప్రూవ్ అవుద్ది, అండ్ మీడియా నెరేటివ్స్ చాలా ఇంక్రీజ్ అవుతాయి. ఇవన్నీ ఎప్పుడైతే కొలైడ్ అవుతుందో ఆ సిచ్యువేషన్ లో ప్రతి కాన్స్టిట్యూషనల్ ఆఫీస్ కూడా పొలిటికల్ ఇంపార్టెంట్, ఇంక్లూడింగ్ గవర్నమెంట్. అండ్ డెమోక్రసీకి ఉన్న పెద్ద టెస్ట్ ఏంటంటే, డెమోక్రసీ స్ట్రాంగ్ అవ్వాలంటే ఒక పార్టీ మెజారిటీతో విన్ అయితే సరిపోదు, ఇన్స్టిట్యూషన్స్ రిమైన్స్ ట్రస్టెడ్, పబ్లిక్ ట్రస్ట్ చాలా ఉండాలి. ఒకవేళ పీపుల్ కనుక కాన్స్టిట్యూషనల్ ఆఫీసెస్ ని పొలిటికల్లీ బయాస్డ్ గా చూసారా అనుకోండి, పోలరైజేషన్ ఆటోమేటిక్ గా ఇంక్రీజ్ అయిపోద్ది. పోలరైజేషన్ ఇంక్రీజ్ అయితే ప్రతి డెసిషన్ కాంట్రవర్షియల్ అవుతుంది, పార్టీతో సంబంధం లేకుండా. ఇదైతే డెమోక్రసీని చాలా ఎఫెక్ట్ చేసేస్తుంది. సో గైస్, పాలిటిక్స్ జస్ట్ లీడర్స్ గురించే కాదు, ఇట్స్ అబౌట్ సిస్టమ్స్, ఇట్స్ అబౌట్ ఇన్విజిబుల్ పవర్, స్ట్రాటజిక్ టైమింగ్, కాన్స్టిట్యూషనల్ ఇంటర్ప్రిటేషన్ అండ్ ద బ్యాటిల్ టు కంట్రోల్ ద ఫ్యూచర్. ఈ రోజు అయితే విజయ్ ఈజ్ రైజింగ్, బీజేపీ ఈజ్ ఎక్స్పాండింగ్, రీజనల్ పాలిటిక్స్ అన్ని ట్రాన్స్ఫార్మ్ అవుతున్నాయి, అండ్ గవర్నర్స్ ఆర్ స్టాండింగ్ సైలెంట్లీ ఎట్ ద సెంటర్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ స్ట్రామ్స్. కొంచెం మంది దీన్ని అయితే స్ట్రాటజీ అంటారు, కొంచెం మంది అయితే మ్యానిపులేషన్ అంటారు, ఇంకా కొంచెం మంది పొలిటికల్లీ ఇంటెలిజెన్స్ అంటారు. కానీ ఒక్క థింగ్ అయితే సర్టైన్, ఇండియన్ పాలిటిక్స్ లో అయితే రియల్ గేమ్ ఓన్లీ స్టార్ట్స్ ఆఫ్టర్ ద ఎలక్షన్ ఎండ్స్. ఎందుకంటే డెమోక్రసీలో పవర్ ఇస్ నాట్ ఓన్ త్రూ ఓట్స్, సమ్ టైమ్స్ టైమింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ గైస్, మీకు కనుక ఈ డీప్ అనాలిసిస్ అబౌట్ పాలిటిక్స్ ఎంజాయబుల్ గా అనిపిస్తే ఈ వీడియోకి అయితే ఒక లైక్ వేయండి, అండ్ మీ సర్కిల్స్ లో ఎవరికైతే పొలిటికల్ ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళకి కూడా షేర్ చేయండి. అండ్ ఆల్సో గైస్, మనమైతే ఇలాంటి వీడియోస్ కంటిన్యూస్ గా చేయబోతున్నాం. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, ఇంకా ఏ అప్డేట్ మిస్ అవ్వకూడదంటే నోటిఫికేషన్స్ కూడా ఆన్ చేసుకోండి. అండ్ ఆల్సో గైస్, వీఆర్ ఆన్ రోడ్ టు 1000 సబ్స్క్రైబర్స్. మీ సపోర్ట్ ఉంటే చాలా ఈజీగా చేయొచ్చు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్, ఐఎమ్ సైనింగ్ ఆఫ్, బై బై నౌ.